అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్నారు. అమెరికాను వీడే వలసదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించారు ట్రంప్. సెల్ఫీ డిపోర్ట్ అయ్యే వలసదారులకు ప్రకటించినటువంటి ఆర్థిక ప్రోత్సాహాన్ని $1000 నుంచి $3000 కు పెంచినట్టుగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ తాజాగా ప్రకటించింది. ఈ నెల 31 లోపు అమెరికాను వీడే వలసదారులకు ఈ ప్రోత్సాహం వర్తిస్తుందని తెలిపింది. వలసదారులు స్వదేశానికి వెళ్లిపోయేందుకు ఫ్రీగా విమాన ప్రయాణం సదుపాయం ఇస్తామని, ఇది అదనమని పేర్కొంది. అక్రమ వలసదారులపై కొరడా జలిపిస్తున్న ట్రంప్ యంత్రాంగం వందలాది మందిని అరెస్ట్ చేస్తోంది. అనంతరం వారిని నిర్బంధ కేంద్రాలకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా అమెరికా వీడాలి అనుకునే వారికి ఆఫర్స్ ను ప్రకటిస్తోంది. అలా వెళ్లే వారికి జరిమానాలపైన మినహాయింపు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్ను సద్వినియోగం చేసుకోకుంటే అక్రమ వలసదారులకు అరెస్ట్ బహిష్కరణ తప్పదని DHS అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది 19 లక్షల మంది అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశాన్ని వదిలిపోయారని తెలుస్తోంది.